హాయ్ ఫ్రెండ్స్, మనం రియాక్ట్ అప్లికేషన్లో సర్వర్ సైడ్ ఏపీఐ కాల్స్ చేయాలన్నా, అలాగే డేటాబేస్ యాక్సెస్ చేయాలన్నా మనకి కంపల్సరీగా నోడ్ సర్వర్ కావాలి. సో ఈ నోడ్ సర్వర్ని ఎలా సెటప్ చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా మనం ఎక్స్ప్రెస్, బాడీ పార్సర్, సిఓఆర్ఎస్ అనే 3 ప్యాకేజెస్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ విధంగా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి ప్యాకేజ్ డాట్ జేఎస్ఎన్లో బాడీ పార్సర్, సిఓఆర్ఎస్, ఎక్స్ప్రెస్ ఈ 3 డిపెండెన్సీస్ అనే బ్లాకులు మనకి కనిపిస్తాయి. వాటి యొక్క వర్షన్స్తో సహా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం రూట్ డైరెటరీలో సర్వర్ అని చెప్పిన ఒక డైరెటరీ క్రియేట్ చేసుకోవాలి. అందులో ఇండెక్స్ డాట్ జేఎస్ఎన్ ఫైల్ ఒకటి క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసిన తర్వాత మనం ఏవైతే మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేసామో వాటిని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో నేను ముందుగా ఎక్స్ప్రెస్ ని రిక్వైర్ చేసుకొని ఒక కాన్స్టెంట్ క్రియేట్ చేశాను. దానికి ఒక ఆబ్జెక్ట్ యాప్ అని క్రియేట్ చేశాను. అలాగే బాడీ పార్సన్ ఒక ప్యాకేజ్ కూడా మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇది ఎందుకు అని అంటే హెచ్టిటిపి రిక్వెస్ట్లో వచ్చిన డేటాని యాక్సెస్ చేయడానికి, అలాగే జేసన్ ఫార్మాట్లో డేటాని ఫెచ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. సో బాడీ పార్సర్ అనే ఒక కాన్స్టెంట్ని క్రియేట్ చేశాను. అలాగే క్రాస్ ఒరిజిన్ ఇష్యూస్ని రిజాల్వ్ చేయడం కోసం మనం ఈ సిఓఆర్ఎస్ అనే ప్యాకేజీని మనం ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత ఎక్స్ప్రెస్లో రూటర్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది కాబట్టి నేను ఆ రూటర్ని కూడా ఒక కాన్స్టెంట్ క్రియేట్ చేయడం జరిగింది. అలాగే మన నోడ్ అప్లికేషన్ రన్ అవ్వాలి కాబట్టి దానికి ఒక డిఫాల్ట్గా పోర్ట్ ఉండాలి. సో నేను అది 4001 అని ఇచ్చాను. సో తర్వాత ఏం చేశానంటే ఈ సిఓఆర్ఎస్ని బాడీ పార్సన్ని మనం యాప్కి కనెక్షన్ ఇవ్వడం జరిగింది. సో యూజ్ అనే ఒక ఫంక్షన్ ద్వారా మనం ఈ రెండింటిని కూడా యాప్కి కనెక్ట్ చేయడం జరిగింది. తర్వాత ఏం చెప్పామనంటే ఈ అప్లికేషన్ ఈ పోర్ట్ 4041తో లిజన్ అవ్వాలని చెప్పని యాప్ డాట్ లిజన్ పోర్ట్ ఆఫ్ ఫంక్షన్ అని చెప్పి రాసాము. దీనిలో కనెక్టివిటీ టెస్టింగ్ కోసం కన్సోల్ డాట్ లాగ్లో ఒక రాసాము. ఏమని రాసామంటే సర్వర్ ఈజ్ రన్నింగ్ ఆన్ పోర్ట్ అని పోర్ట్ వేరియబుల్ ఇచ్చామన్నమాట. సో ఇప్పుడు కనుక మనం అప్లికేషన్ రన్ చేసినట్లయితే పర్ఫెక్ట్గా కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయితే మనకి కన్సోల్ డాట్ లాగ్లో రాసిన అనేది ఈ సర్వర్ ఈజ్ రన్నింగ్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. సో నేను ఇప్పుడు npm స్టార్ట్ అని చెప్పి కమాండ్ ఇస్తున్నాను. సో మీరు కనుక ఇక్కడ చూసినట్లయితే కనుక మనకి ఇక్కడ ఈ కన్సోల్ అనేది రాలేదు. కన్సోల్ డాట్ లాగ్ సర్వర్ ఈజ్ రన్నింగ్ అండ్ పోర్ట్ అని ఇక్కడ మనకి రియాక్ట్ అప్లికేషన్ మాత్రమే కనెక్ట్ అయింది. సో అది మాత్రమే మనకి ఇక్కడ బ్రౌజర్లో కనిపిస్తుంది. సో ఈ రియాక్ట్ ఈ నోడ్ సర్వర్ అనేది ఎలా రన్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో మనం ఇప్పుడు ఇప్పటిదాకా జస్ట్ ఎక్స్ప్రెస్ని బాడీ పార్సర్ సిఓఆర్ఎస్ మూడింటిని ఇంపోర్ట్ చేసుకొని జస్ట్ ఎస్టాబ్లిష్ చేసామంతే. సో ఈ నోడ్ సర్వర్ని ఎలా రన్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో దీనికోసం ముందుగా మనం మరొక 3 ప్యాకేజెస్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అవి ఏంటి అంటే నోడ్ ఈఎన్వి రన్, నోడ్ మాన్, npm-run-all ఈ 3 ప్యాకేజెస్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ ప్యాకేజ్ డాట్ జేసన్ ఫైల్ విత్ వర్షన్స్తో సహా కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్క్రిప్ట్ అని చెప్పని మనకు ఒక బ్లాక్ కనిపిస్తుంది. ప్యాకేజ్ డాట్ జేసన్ నుండి కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే స్క్రిప్ట్స్ అని చెప్పిన ఒక బ్లాక్ కనిపిస్తుంది. సో ఇక్కడ మనం సర్వర్ని స్టార్ట్ చేయాలని చెప్పాలన్నమాట. సో దానికోసం ఏం రాయాలనంటే సర్వర్. సో ఇక్కడ ఏదైతే ఫస్ట్ మనం ఇన్స్టాల్ చేసామో ఈ నోడ్ ఈఎన్వి రన్ దానికి కమాండ్ ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇలా ఇచ్చేసి ఏది రన్ అవ్వాలి, సర్వర్ అనే డైరెక్టరీ రన్ అవ్వాలి. సో -fn exe ఎగ్జిక్యూట్ నోడ్ మాన్. సో ఈ నోడ్ మాన్ రాయడం వల్ల ఏమవుతుంది అని అంటే మనం సర్వర్ సైడ్ ఏమైనా చేంజెస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అనేది రీస్టార్ట్ అయిపోతుంది. అంటే మాన్యువల్గా చేంజెస్ చేయక్కర్లేదని, మాన్యువల్గా రీస్టార్ట్ చేయకుండా ఆటోమేటిక్గా రీస్టార్ట్ అయిపోతుంది. తర్వాత మనకి రియాక్ట్ అప్లికేషన్, సర్వర్ అప్లికేషన్ రెండు ఒకేసారి రన్ అవ్వాలి కాబట్టి
నేనేం చేస్తానంటే ఇక్కడ ప్రస్తుతానికి మనకి ఆల్రెడీ స్టార్ట్ అని చెప్పి కనిపిస్తుంది కదా. సో రియాక్ట్ స్క్రిప్ట్స్ స్టార్ట్ అని ఉంది. సో దాన్ని ఏం చేస్తున్నా అంటే ఫ్రంట్ ఎండ్ అని మారుస్తున్నా. సో ఫ్రంట్ ఎండ్ అంటే రియాక్ట్ అప్లికేషన్, సర్వర్ అంటే నోడ్ సర్వర్ అనమాట. ఇప్పుడు మనం ఫ్రంట్ ఎండ్ అలాగే సర్వర్ని రెండింటిని స్టార్ట్ చేయాలి కాబట్టి స్టార్ట్ రన్ -p స్పేస్ ఫ్రంట్ ఎండ్ అలాగే సర్వర్. సో ఈ రెండు స్టార్ట్ చేయమని చెప్తున్నాం. అంటే ఎప్పుడైతే మనం npm స్పేస్ స్టార్ట్ అని ఇస్తామో అప్పుడు మనకి ఈ ఫ్రంట్ ఎండ్ అలాగే సర్వర్ రెండు కూడా రన్ అవుతాయి అన్నమాట. తర్వాత ఈ స్క్రిప్ట్స్ తర్వాత మనం ప్రాక్సీ అని చెప్పి అనేది ఒక ప్రాపర్టీని యాడ్ చేయాలి. ఇదేంటంటే ఫ్రంట్ ఎండ్కి ప్రాక్సీలా పనిచేస్తుంది అనమాట. సో http లోకల్ హోస్ట్ సో పోర్ట్ మనం ఇక్కడ index.jsలో ఏదైతే పోర్ట్ ఇచ్చామో అదే పోర్ట్ని మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు మన అప్లికేషన్కి ఇది ప్రాక్సీగా నోడ్ సర్వర్కి ఇది ప్రాక్సీగా పనిచేస్తుంది అనమాట. సో నేను సర్వర్ని మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు అప్లికేషన్ నేను మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ కనుక చూసినట్లయితే మీరు npm స్పేస్ స్టార్ట్ అని ఇచ్చినప్పుడు సో package.jsonలో ఉన్న ఈ స్టార్ట్ అనేది రన్ అవుతుంది. ఇక్కడ ఏం చెప్పామనంటే ఫ్రంట్ ఎండ్ అంటే రియాక్ట్ అప్లికేషన్, సర్వర్ అంటే ఈ సర్వర్ డైరెక్టరీలో ఉన్న index.js సో రెండు ప్యారలల్గా రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే సర్వర్ సైడ్ చేంజెస్ చేస్తామో ఆ చేంజెస్ ఇమీడియట్గా రిఫ్లెక్ట్ అవ్వడం కోసం మనం ఈ నోడ్ మాల్ అనే ప్యాకేజ్ను ఉపయోగించడం జరుగుతుంది. సో మీరు కనుక ఇక్కడ చూసినట్లయితే మనకి ఒక ఎర్రర్ వస్తుంది, రన్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ అన్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్ అని. సో దాన్ని రిజాల్వ్ చేయడం కోసం ఇక్కడ ఈ స్పేస్ని రిమూవ్ చేయాలి, రన్ -p అనమాట. ఒకటి సేవ్ చేస్తున్నాను. సో అప్లికేషన్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. సర్వర్ ఈజ్ రన్నింగ్ ఆన్ పోర్ట్ 4001 స్టార్టింగ్ ద డెవలప్మెంట్ సర్వర్ అని చెప్పని మనకి ఇంకా రియాక్ట్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి బ్రౌజర్లో ఈ అప్లికేషన్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ రియాక్ట్ అనేది కాల్ అవుతుంది, అలాగే బ్యాక్ ఎండ్లో ఈ సర్వర్ అనేది కూడా రన్ అవుతుంది. ఈ విధంగా మనం నోడ్ సర్వర్ని సెటప్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.